Hey everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన పార్ట్ 2 వీడియో అండి. సో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఇది పార్ట్ 2 వీడియో. రేపు పార్ట్ 3 మరియు నెక్స్ట్ పార్ట్ 4లో మొత్తం ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది మనం డిస్కషన్ చేసుకుంటామండి. సో దాని తర్వాత ఏప్రిల్ నెలకు సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ వచ్చేసి మనం మే ఫస్ట్ వీక్లోనే ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. హైదరాబాద్లోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయిన ధృవ స్పేస్, ఏ దేశానికి చెందిన ఇన్ఫోస్టెల్లార్ సంస్థల మధ్య సహకార ఒప్పందం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది జపాన్. జాతీయ స్థాయిలో రెబీస్ మరియు పాము కాటు మందుల నిఘా కోసం భారత ప్రభుత్వం ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూవిన్. సో ఈ జూవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా యాంటీ రేబీస్ అంటే కుక్క కాటు యొక్క వ్యాక్సిన్ పేరు వచ్చేసి యాంటీ రేబీస్ అంటారు దాన్ని. సో దాని యొక్క వ్యాక్సిన్ మరియు పాము కాటు యొక్క మందైన యాంటీ వినమ్ను రియల్ స్టాక్స్ అంటే ఎక్కడెక్కడ ఆ మందులు ఉన్నాయని రియల్ టైం గుర్తించడం కోసం ఈ జూవిన్ అనే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను మన గవర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది. సో దానితో పాటు దేశవ్యాప్తంగా రెబీస్, యాంటీ స్నేక్ వినం లభ్యతపై సరైన అవగాహన కల్పించడం కోసం సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలోని కసంపట్టి అరణ్యంను జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తమిళనాడు. అయితే తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఈ కసంపట్టి అరణ్యాన్ని జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం చట్టం వచ్చిన సంవత్సరం కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది 2022 సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్, ఇటీవల లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కొలంబో. కొలంబో ఎక్కడుందయ్యా అంటే శ్రీలంక యొక్క రాజధాని కొలంబోలో ఈ లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఎందుకు ప్రారంభించారయ్యా అంటే భారత శ్రీలంక దేశాల మధ్య ఆర్థిక వ్యాపార సంబంధాలు బలోపేతం కోసం లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ను ఈ కొలంబో నగరంలో ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే 2075 నాటికి భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యంతో సో మెయిన్గా మన ఇండియా ఈ లంకలో ఈ బిజినెస్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం శ్రీలంక గురించి చూద్దామండి. శ్రీలంక యొక్క రాజధానులు 2 ఉంటాయి. ఒకటి కొలంబో కాక రెండవది శ్రీ జయవర్ధనపురే కొట్టే. ఓకే, శ్రీలంక యొక్క కరెన్సీ శ్రీలంక రూపాయి. అధ్యక్షుడు వచ్చేసి అనుర కుమార దిస్సానాయకే. ప్రధానమంత్రి హరిణి అమర సూర్య. ఇవ్వండి దీని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. న్యాయరంగంలో పరస్పర సమాచార మార్పిడి సహకారం కోసం భారతదేశం మరియు ఏ దేశ సుప్రీంకోర్టు మధ్య ఒప్పందం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నేపాల్. అయితే మన భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు మరియు నేపాల్ దేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ మాన్ సింగ్ రౌత్ వీళ్ళిద్దరి మధ్య ఈ ఒప్పందం అనేది జరిగిందండి. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఇరు దేశాల మధ్య ఈ న్యాయ సంబంధ సలహాలు మరియు సమాచారాలు పరస్పరం మార్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే నేపాల్ యొక్క రాజధాని చూసుకుంటే మనం నేపాల్ రాజధాని కాఠ్మాండు, కరెన్సీ నేపాలీ రూపాయి, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్. అయితే మన ఇండియా నేపాల్తో సరిహద్దు ఉంది కదా. సో మన ఇండియాలోని ఏ రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్నాయా అంటే మొత్తం 5 రాష్ట్రాలు ఈ సరిహద్దును పంచుకుంటాయి. అవి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ మరియు సిక్కిం. సో ఈ 5 రాష్ట్రాలు ఈ నేపాల్ దేశంతో సరిహద్దును పంచుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియాలో పర్యటించిన గాబ్రియల్ బోరిక్ ఏ దేశ అధ్యక్షుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చిలీ దేశం యొక్క అధ్యక్షుడు అండి ఈయన. అయితే మన భారత ప్రధాని మరియు చిలీ యొక్క అధ్యక్షుడైన గాబ్రియల్ బోరిక్ల మధ్య ఈయన పర్యటన సందర్భంగా కొన్ని ఈ ఒప్పందాలు జరిగాయండి. సో ఆ ఒప్పందాలు ఒకసారి చూద్దాం. రక్షణ రంగం, ఆరోగ్య రంగం, వాణిజ్య రంగం మరియు అరుదైన ఖనిజాల అన్వేషణ, దాని తర్వాత రైల్వేస్, అంతరిక్షం.
సో మొత్తం మీద ఈ 6 ఒప్పందాలు అనేది ముఖ్యంగా ఈ ప్రధాని మరియు అధ్యక్షుల మధ్య జరిగింది. అయితే చిలీ దేశం యొక్క రాజధాని చూసుకుంటే షాంటి యాంగో చిలీ దేశం యొక్క రాజధాని అండి. కరెన్సీ పేసో. చిలీ దేశం యొక్క రాజధాని చిలియన్ పేసో. అధ్యక్షుడు వచ్చేసి గాబ్రియల్ బోరిక్. నెక్స్ట్, ఇటీవల ప్రధానమంత్రి షెడ్యూల్ అభ్యుదయ యోజన కింద ఎన్ని గ్రామాలను మోడల్ గ్రామాలుగా ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 4991. అయితే ఈ ప్రధానమంత్రి షెడ్యూల్ అభ్యుదయ యోజన ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 2021 మరియు 2022లో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఎందుకు ప్రారంభించారయ్యా అంటే ఎస్సీ వర్గాల్లో పేదరికాన్ని తగ్గించడం కోసం దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఆసియాలో మొదటి లిఫ్ట్ బ్రిడ్జి ఉన్న పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆసియాలోనే ఫస్ట్ ఇది. సో మొదటి లిఫ్ట్ బ్రిడ్జ్ అన్నమాట. సో ఈ పాంబన్ వంతెన ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తమిళనాడు. తమిళనాడులో ఉన్న ఈ పాంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అయితే ఈ పాంబన్ వంతెన యొక్క పొడవు చూసుకుంటే 2.07 కిలోమీటర్లు. నెక్స్ట్, ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ఆత్మాహుతి డ్రోన్ లేదా సూసైడ్ డ్రోన్ను ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియన్ ఆర్మీ దీనిని పరీక్షించింది. అయితే దీనిని ఎవరు అభివృద్ధి చేశారయ్యా అంటే చండీగఢ్లో గల డిఆర్డిఓకు చెందిన టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సహాయంతో ఇండియన్ ఆర్మీకి చెందిన ఫ్లూర్ ది లీస్ బ్రిగేడ్ దీనిని అభివృద్ధి చేసింది. ఫ్లూర్ ది లీస్ బ్రిగేడ్ దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఎవరి సహాయంతో నుండి? డిఆర్డిఓకు చెందిన టీబీఆర్ఎల్ అంటే టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సహాయంతో ఫ్లూర్ ది లీస్ బ్రిగేడ్ అనేది దీనిని రూపొందించింది. అయితే ఇది పరీక్షించారని చెప్పాం కదా, ఎక్కడ పరీక్షించారయ్యా అంటే పంజాబ్లోని పఠాన్కోట్లో దీనిని పరీక్షించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల అడ్వాన్స్డ్ వాటర్ డ్రోన్ను విజయవంతంగా ఎవరు పరీక్షించారు? అడ్వాన్స్డ్ వాటర్ డ్రోన్. సో ఇందాక మనం చెప్పుకుంది ఇది సూసైడ్ డ్రోన్ అనమాట. సూసైడ్ డ్రోన్ను పరీక్షించింది ఇండియన్ ఆర్మీ కాక ఈ అడ్వాన్స్డ్ వాటర్ డ్రోన్ను పరీక్షించిందేమో ఇక్కడ డిఆర్డిఓ. ఓకే, ఈ అడ్వాన్స్ వాటర్ డ్రోన్ యొక్క పూర్తి పేరు చూసుకుంటే హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్. హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అనేది దీని యొక్క పేరండి. అయితే దీనిని ఎవరు అభివృద్ధి చేశారయ్యా అంటే డిఆర్డిఓకు చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ దీనిని అభివృద్ధి చేసింది. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ దీనిని అభివృద్ధి చేసింది. సో ఇందాక సహాయం చేసిందేమో అది డిఆర్డిఓకు చెందిన టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది దేనికి సహాయం చేసిందండి? సూసైడ్ డ్రోన్ తయారు చేయడానికి ఫ్లూర్ ది లీస్ బ్రిగేడ్కు సహాయం చేసిందనమాట. సో ఇది వచ్చేసి డిఆర్డిఓకు చెందిన నేవల్ సైన్స్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అనేది దీన్ని ఇక్కడ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అయితే ఈ డ్రోన్ యొక్క వేగం చూసుకుంటే ఈ డ్రోన్ యొక్క వేగం అండి 14 km/h దీని యొక్క వేగం అనమాట. అయితే ఇక్కడ మనం డిఆర్డిఓ గురించి చూద్దామండి. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1958లో ఇది ఏర్పడిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ గారు. సో ఇలా మనం ప్రతి క్వశ్చన్ని ఆపరేషన్ చేసినట్టుగా కంపల్సరీగా మనం ఇవన్నీ సరౌండింగ్లో క్వశ్చన్ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డిఆర్డిఓ ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేసిన ఎంఆర్ శామ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? సో ముందుగా ఇక్కడ మనం ఎంఆర్ శామ్ దీని యొక్క ఫుల్ ఫామ్ చూద్దామండి. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. సో దీనిని డిఆర్డిఓ మరియు ఏ దేశం కలిసి రూపొందించింది లేదా దీనిని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ మరియు మన డిఆర్డిఓ కలిసి దీనిని రూపొందించడం జరిగింది, కానీ పరీక్షించింది మాత్రం మన డిఆర్డిఓ. ఓకే, డిఆర్డిఓనే దీనిని పరీక్షించింది. అయితే ఈ ఎంఆర్ శామ్ యొక్క పరిధి చూసుకుంటే 70 కిలోమీటర్ల వరకు టార్గెట్ను ఛేదిస్తుంది. దీనిని ఎక్కడ పరీక్షించారయ్యా అంటే ఇది ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే
ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం ఉంటుంది కదా, సో అక్కడ దీనిని పరీక్షించడం అనేది జరిగింది. ఎవరు పరీక్షించారు? డిఆర్డిఓ. దీనిని అభివృద్ధి చేసింది డిఆర్డిఓ మరియు ఇజ్రాయెల్ దేశం. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా సముద్రం లోపల ఏఐ డేటా సెంటర్ను ఏ దేశం ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చైనా దేశం. నెక్స్ట్, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా ఎవరు నిలిచారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అలైస్ వాల్టన్. ఈమె ఎవరయ్యా అంటే వాల్మార్ట్ కంపెనీ యొక్క వారసురాలు అనమాట. వాల్మార్ట్ కంపెనీ యొక్క వారసురాలు ఈ అలైస్ వాల్టన్. అయితే ఇక్కడ మన ఇండియా తరపున టాప్లో ఎవరున్నారయ్యా అంటే టాప్లో సావిత్రి జిందాల్ గారు మన ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్ అండి. సెకండ్ వచ్చేసి రేఖా జుంజున్వాలా సెకండ్ ప్లేస్. అయితే మన ఇండియాలో అత్యంత సంపన్నుల జాబితా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ అంబానీ, సెకండ్ ప్లేస్ అడానీ. నెక్స్ట్, నంబియో భద్రతా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆండోరా దేశం. అయితే ఇక్కడ ప్రపంచంలో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఆండోరా దేశం కాక సెకండ్ ప్లేస్ వచ్చేసి యుఏఈ, థర్డ్ వచ్చేసి ఖతార్. ప్రపంచంలో టాప్ 3 అండి అత్యంత సురక్షితమైన దేశాలు. దీంట్లో మన ఇండియా స్థానం చూసుకుంటే ఇండియా ప్లేస్ అండి 66వ స్థానం. కానీ పాకిస్తాన్కి మాత్రం ఇక్కడ 65వ స్థానం రావడం అనేది గమనార్హం. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ నివేదిక ఎంత ఫాల్తుగా ఇచ్చారో అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్, అమెరికా యొక్క జుటోబీ నివేదిక ప్రకారం వాహన డ్రైవింగ్లో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం ఏది? సో ఓన్లీ అండి వాహన డ్రైవింగ్, వెహికల్ డ్రైవింగ్ విషయంలోనే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది దక్షిణాఫ్రికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఇక్కడ దక్షిణాఫ్రికా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దేంట్లోనండి ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే విషయాల్లో వాహన డ్రైవింగ్లో ఫస్ట్ ప్లేస్ ఉందన్నమాట. అయితే అత్యంత ఈ వాహన డ్రైవింగ్లో సురక్షితమైన దేశం చూసుకుంటే సురక్షితమైన దేశం వచ్చేసి నార్వే దేశం అండి. ప్రపంచంలోనే ఈ డ్రైవింగ్ విషయంలో సురక్షితమైన దేశం నార్వే దేశం. దీంట్లో మన ఇండియా స్థానం 5వ స్థానం. దేంట్లో అండి అత్యంత ప్రమాదకరమైన దేశంగా 5వ స్థానం అనేది మన ఇండియా ఉంటుంది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం రాబోయే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో వాటిన్నిటికీ ఖచ్చితంగా సరిపోయే విధంగా మనం వీడియో అనేది చేయడం జరుగుతుందండి. కరెంట్ అఫైర్ క్వశ్చనే కాకుండా వాటికి రిలేటెడ్ కూడా మనం జీకే కరెంట్ అఫైర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, అంతేకాకుండా అతి తక్కువ అమౌంట్లో తెలుగు రాష్ట్రాల్లో పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తుంది మనమేనండి. అది కూడా అభ్యర్థులకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మన ఈ పీడిఎఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే పీడిఎఫ్ కావాలో మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో ఫస్ట్ డెమో అనేది ఒక ఇమేజ్ ఉంటుందండి. ఆ డెమో చూసిన తర్వాతనే ఆ పీడిఎఫ్ పర్చేస్ చేసుకోండి. డెమోలో ఉన్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మీకు నచ్చితేనే ఆ పీడిఎఫ్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల శ్రీలంక అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర భూషణ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ శ్రీలంక మిత్ర విభూషణ అవార్డుతో సత్కరించడం అనేది జరిగింది. ఎవరు సత్కరించారయ్యా అంటే శ్రీలంక అధ్యక్షుడైన అనుర కుమార దిశానాయకే ఈ అవార్డుతో సత్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్, పోర్చుగల్ రాజధాని లిస్బన్ సిటీ యొక్క ప్రతిష్టాత్మక సిటీ కీ ఆఫ్ ఆనర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మన రాష్ట్రపతి అని ద్రౌపది ముర్ము గారిని సిటీ కీ ఆఫ్ ఆనర్తో సత్కరించడం అనేది జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నది నరేంద్ర మోదీ గారికి వచ్చిన అవార్డు వచ్చేసి శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు. ఇది శ్రీలంక దేశం ఇచ్చింది. పోర్చుగల్ దేశం యొక్క రాజధాని అయిన లిస్బన్ సిటీ ఇచ్చినది ఏమో సిటీ కీ ఆఫ్ ఆనర్ అనేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వచ్చింది. సో ఇది ఒకటి కొంచెం క్లారిటీగా ఉండాలండి. ఓకే, అయితే ఇక్కడ పోర్చుగల్ చెప్పుకున్నాం కదా. ప్రజెంట్ పోర్చుగల్ యొక్క అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మార్సెలో రెబోలో డి సౌసా.
నెక్స్ట్, ఫ్రెడ్ డార్మింగ్టన్ షాండ్ మాస్టర్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫ్రెడ్ డార్మింగ్టన్ షాండ్ మాస్టర్స్ అవార్డు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, సుదర్శన్ పట్నాయక్ గారు. ఈ సుదర్శన్ పట్నాయక్ గారు ఎవరయ్యా అంటే ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. సో ఈయన శాండ్ మాస్టర్ అంటే ఇసుకతో బొమ్మలు తయారు చేయగల ప్రసిద్ధ వ్యక్తి అన్నమాట. సో ఈయనకు చాలా అవార్డులు రావడం జరిగింది. సో దాంతోపాటు ఇదొకటి మన ఇండియా తరపున అందుకున్న ఫస్ట్ అవార్డు అనమాట. నెక్స్ట్, 2025 ISSF ప్రపంచ కప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫల్ షూటింగ్లో రుద్రాక్ష్ బాలాసాహెబ్ పాటిల్ ఏ పథకాన్ని గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. సో ఈయన యొక్క ఈ మెడల్ వచ్చేసి సెకండ్ వరల్డ్ కప్ యొక్క గోల్డ్ మెడల్, ఇది ఒకటి గుర్తుంచుకోవాలండి. అయితే ఈ ISSF ప్రపంచ కప్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్లో జరిగింది. బ్యూనస్ ఎయిర్లో ఇది జరిగింది. నెక్స్ట్, T20 క్రికెట్లో 13,000 పరుగులు చేసిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విరాట్ కోహ్లీ గారు మన ఇండియా తరపున ఫస్ట్ మ్యాన్ అండి, ఈ 13,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్. అయితే ప్రపంచపరంగా చూసుకుంటే ప్రపంచపరంగా విరాట్ కోహ్లీ గారు 5వ బ్యాట్స్మెన్ అన్నమాట. అయితే అంతకుముందు 4 బ్యాట్స్మెన్ చూద్దామండి. క్రిస్ గేల్ గారు ఫస్ట్, సెకండ్ వచ్చేసి అలెక్స్ హేల్స్, థర్డ్ వచ్చేసి షోయబ్ మాలిక్, ఫోర్త్ కిరణ్ పొలార్డ్. క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కిరణ్ పొలార్డ్, వీళ్ళు నలుగురు అంతకుముందు 13,000 టార్గెట్ను కంప్లీట్ చేసిన వ్యక్తులు అనమాట. 5వ వారు మన విరాట్ కోహ్లీ గారు. నెక్స్ట్, 2025 గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది న్యూఢిల్లీలో జరిగింది. ప్రజెంట్ జరిగిన ఈ టెక్నాలజీ సమ్మిట్ యొక్క ఎడిషన్ వచ్చేసి 9వ ఎడిషన్. ఎప్పుడు జరిగింది అయ్యా అంటే 2025 ఏప్రిల్ 10వ తారీఖున జరిగింది. సో దీనిని ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే మన విదేశాంగ శాఖ మంత్రి అయిన డాక్టర్ ఎస్ జయశంకర్ గారు దీనిని ప్రారంభించారు. ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2016 డిసెంబర్లో మొదటి ఎడిషన్ జరిగింది. సో ఇక్కడ చూడండి, మరొకసారి చెప్తున్నా, ప్రజెంట్ 2025 గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగిన ఎడిషన్ 9వ ఎడిషన్. ఎప్పుడయ్యా అంటే 2025 ఏప్రిల్ 10వ తారీఖున దీనిని ప్రారంభించింది డాక్టర్ ఎస్ జయశంకర్ గారు. మొదటి ఎడిషన్ జరిగిందేమో 2016 డిసెంబర్లో. నెక్స్ట్, 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఇది 2025 ఏప్రిల్ 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరిగింది. చూడండి, 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ అనేది ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగింది. ఎప్పుడయ్యా అంటే ఏప్రిల్ 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు. అయితే ఈ అసెంబ్లీలో మన ఇండియా తరపున ఎవరు పాల్గొన్నారయ్యా అంటే ఓం బిర్లా గారు పాల్గొన్నారు. సో మన ఇండియా తరపున ఈయన అక్కడ ప్రసంగించడం అనేది జరిగింది. అయితే ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్లో మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే, మొత్తం సభ్య దేశాలు అంటే 180+1, మొత్తం 181 సభ్య దేశాలు ఉంటారు. దీని యొక్క స్థాపన 1889లో దీనిని స్థాపించారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. ప్రజెంట్ దీని యొక్క అధ్యక్షుడు తులియా యాక్సన్. నెక్స్ట్, ఇండియాలో మొదటిసారిగా నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బెంగళూరులో. అయితే ఈ నానో ఎలక్ట్రానిక్ రోడ్ షో అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఐఐటీలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న వారు ఎవరయ్యా అంటే ఐటీ శాఖ కార్యదర్శి అయిన ఎస్ కృష్ణన్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ రోడ్ షోను సెమీ కండక్టర్లలో స్వావలంబన కోసం దీనిని ప్రారంభించారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి ఏ దేశం ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్రెజిల్ దేశం. ఎందుకయ్యా అంటే ఈ COP30 మీటింగ్ ఉంది కదా, ఈ COP30 సమ్మిట్ అనేది బ్రెజిల్ దేశంలోని బెలెంలో జరుగుతుంది. సో ఈ బెలెంలో జరుగుతుందండి. సో దానికంటే ముందుగానే ఈ బ్రెజిల్ దేశం అనేది ఈ గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే ఈ COP30 సమ్మిట్ ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే 2025 నవంబర్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇటీవల ఫ్లయింగ్ టాక్సీ సేవలను ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చైనా. అయితే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు ఉన్నాయి కదా, ఇది పైలట్ లేకుండానే అంటే డ్రైవర్ లేకుండానే నడిపించనున్నారు. నెక్స్ట్, గుండెపోటు ప్రమాదాన్ని నివారించగల లెపోడిజిరాన్ మెడిసిన్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమెరికా. అమెరికాకు చెందిన ఏలీ లిల్లీ అనే ఫార్మా, చూడండి, లిల్లీ అనే ఫార్మా కంపెనీ దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సంవత్సరానికి ఒక్కసారి వేసుకుంటే ఈ టాబ్లెట్ అనేది సంవత్సరానికి ఒక్కసారి వేసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం దాదాపుగా 94% తగ్గుతుందని ఈ కంపెనీ వెల్లడించింది. నెక్స్ట్, నాటో సభ్య దేశాలు ఏ సదస్సు నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒట్టావా కన్వెన్షన్. ఈ ఒట్టావా కన్వెన్షన్ ఎక్కడ జరిగిందయ్యా అంటే కెనడా దేశంలోని ఒట్టావాలో జరిగింది. ఎప్పుడయ్యా అంటే 1997లో ఈ కన్వెన్షన్ అనేది ఏర్పాటు జరిగిందండి. ఈ కన్వెన్షన్ ఎందుకు జరిగిందయ్యా అంటే యాంటీ పర్సనల్ మైన్స్ వాడకం, నిల్వ చేయడం లేదా ఉత్పత్తి, బదిలీ చేయడంపై నిషేధం కోసం 1997లో ఈ ఒట్టావా కన్వెన్షన్ను UN అంటే ఐక్యరాజ్య సమితి దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. కానీ ప్రజెంట్ రష్యా దేశం నుండి సైనిక బెదిరింపుల కారణంగా ఈ నాటో సభ్య దేశాలు ఈ ఒట్టావా సమావేశం నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. ఓకే, అయితే నాటోలో గల మొత్తం సభ్య దేశాలు మొత్తం 32 ఉంటాయి. 32 ఈ సభ్య దేశాలు ఉంటాయండి. సో ఈ నాటో కూటమి ఏమిటయ్యా అంటే అంతర్జాతీయ సైనిక కూటమే ఈ నాటో కూటమి. మొత్తం 32 సభ్య దేశాలు ఉంటాయి. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి ఏ యూరోపియన్ దేశం వైదొలిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హంగేరీ. హంగేరీ ప్రధానమంత్రి అయిన విక్టర్ ఓర్బన్ గారు ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. అయితే హంగేరీ దేశం యొక్క రాజధాని బుడాపెస్ట్, కరెన్సీ ఫోరెంట్. అయితే ఇక్కడ మనం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దీని గురించి చూద్దామండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 2002లో దీనిని స్థాపించడం అనేది జరిగింది. సభ్య దేశాలు 124. దీని యొక్క ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంటుంది. ది హేగ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందండి. ప్రజెంట్ ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క చీఫ్ జస్టిస్ లేదా అధ్యక్షుడు ఎవరయ్యా అంటే టొమోకో అకానే. జపాన్ దేశానికి చెందిన టొమోకో అకానే ప్రజెంట్ ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రీడా అభివృద్ధి మరియు శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏప్రిల్ 6వ తారీఖున. అయితే ఈ 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే లివింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్, స్పోర్ట్స్ ఫర్ సోషల్ ఇన్క్లూషన్. లివింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్, స్పోర్ట్స్ ఫర్ సోషల్ ఇన్క్లూషన్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏప్రిల్ 7వ తారీఖున. సో ఇందాక మనం చెప్పుకుంది అంతర్జాతీయ క్రీడా అభివృద్ధి మరియు శాంతి దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 6వ తారీఖు అండి. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 7వ తారీఖున. అయితే దీనిని ఏప్రిల్ 7వ తారీఖున ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే 1948 ఏప్రిల్ 7వ తారీఖున WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇదే రోజున ఏర్పడిన కారణంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే, అయితే ఇక్కడ మనం WHO గురించి తెలుసుకుందామండి. WHO యొక్క స్థాపన ఆల్రెడీ మనం 1948 అని చెప్పుకున్నాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి
టెడ్రోస్ అధనం గాబ్రియాసియస్. అయితే ఈ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ చూసుకుంటే 2025 థీమ్ అండి హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్. హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ 2025 పోషణ్ పక్వాడా సమ్మేళనం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏప్రిల్ 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు. అయితే ఈ పోషణ్ పక్వాడా సమ్మేళనం అనేది పిల్లలు మరియు మహిళల్లో ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని ప్రోత్సహించడం కోసం జరుపుకుంటారు. ప్రజెంటు మన కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఎవరయ్యా అంటే అన్నపూర్ణ దేవి. అన్నపూర్ణ దేవి. సో ఫ్రెండ్స్, ఇదండి మన ఏప్రిల్ నెలకు సంబంధించిన పార్ట్ 2 వీడియో. సో పార్ట్ 3 వచ్చేసి రేపు వస్తుంది, పార్ట్ 4 నెక్స్ట్ 2 డేస్లో వస్తుందండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.